హలో. మరోసారి ప్రభుని స్తుతిస్తూ గనపరుస్తూ కుడి వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క ఉదయకాల శుభాలు తెలియజేస్తుంటున్నాం. సో ఈరోజు మళ్ళా మనం క్రిస్మస్లు చూస్తామా లేదా అనేటువంటి ఒక భయాలతో ఉన్నటువంటి దినాలు ఇది. మ్, గత సంవత్సరం చూసినటువంటి బిడ్డలు మరి ఈ సంవత్సరం లేరు. మరి వారితో పోల్చుకుంటే మనం కాస్త మన గ్రేస్ ఎక్స్టెండ్ చేయబడింది. మనం మనకి ఇవ్వబడినటువంటి ఒక సమయాన్ని మనం చక్కగా సద్వినియోగం చేసుకుందాం. ఇంకను మనం ఏదో దేవునికి ఏదో చేస్తున్నాం అనేటువంటి ఆలోచనతో కాదు, కానీ దేవుడు మన పట్ల ఎంతో చేశాడు చేస్తున్నాడు అనేటువంటి ఆలోచనతో మనం ఆరాధనలు మనం చేసుకుందాం. దేవుని స్తోత్రం కలుగాక. సరే, మరి కొద్ది రోజుల్లో న్యూ ఇయర్ని ఎదుర్కోబోతున్నాం. కొత్త సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతున్నాం. కొత్త సంవత్సరంలోనికి అడుగు పెట్టడానికి ఇంకా 26, 27, 28, 29, 30, 6 రోజులు. 6 రోజులకి ఎన్ని గంటలు? తెలిసా? మ్యాథ్స్ ఎక్కువ తెలుసా నీకు? ఎన్ని గంటలు ఉన్నాయి? రోజుకి 24 గంటలు వేసుకుంటే ఎంతమ్మా? ఈయన అబ్బాకాస్ చేస్తాడు కదా, బాగా చెప్పేస్తున్నాడు ఈయన. అబ్బాకాస్ బ్యాచ్ ఇదంతా. ఇప్పుడు ఎంతమ్మా? 1, వెరీ గుడ్, 144 వర్కౌట్ అయింది అబ్బాకాస్. నీ ప్రయాస వ్యర్థం కాలేదు. ఆయన్ని ట్యూషన్ తీసుకెళ్ళడానికి, తీసుకురావడానికి, మళ్ళీ అప్పుడప్పుడు ప్రాక్టీస్లు ఉంటే ప్రాక్టీసులు చేయించడానికి చాలా ఇబ్బంది పడిపోయేది పాపం. కానీ 144 చెప్పాడు కాబట్టి ఇంక తిరగలేదు. సరే, 144 అవర్స్ సుమారుగా. 1 గంట బ్రతికితే చాలు అన్నట్టుంది మన బ్రతికి ఇప్పుడు. ఏ సమయంలో ఏ వార్త ఫోన్ రింగ్ అయితే చాలు గుండెలు దడదలు కొట్టుకుంటున్నాయి. అలాగే గంట దాటుతుందంటే ఏదో ఒక సమస్య, కొంచెం అధికంగా తినడానికి లేదు. అలాంటి రోజుల్లోకి వచ్చాం మనం. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి దేవుడు మనల్ని కాచి కాపాడాడు. ఇంకొక 6 రోజుల్లో మనం నూతన సంవత్సరంలో ప్రవేశించిపోతున్నాం. మరి ఒక విధంగా చెప్పాలంటే ఈరోజు నూతన సంవత్సరం ప్రిపరేటరీ సండేగా మనం చూడొచ్చు. కాస్త ఒక చిన్న జస్ట్ స్మాల్ ప్రిపరేషన్. న్యూ ఇయర్ ఎదుర్కోవాలంటే సర్వప్రపంచం చాలా సన్నద్ధం అయి ఉంటుంది. అయితే ఒకప్పుడు రోజులకి ఇప్పటికి మారిపోయింది బాగా. ఒకప్పుడు అయితే డిసెంబర్ స్టార్టింగ్ నుంచే పేపర్లో చాలా వార్తలు వచ్చేసేవి. పలానా దేశస్తులు ఈ ప్లాన్ చేస్తున్నారు, ఆ ప్లాన్ చేస్తున్నారు. మన దేశంలో కొన్ని ప్రాంతాల వారు ఈ ప్లాన్ చేస్తున్నారు, ఆ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు బాగా ఏ ప్లాన్స్ కూడా లేవు, చాలా తగ్గిపోయి ప్లాన్స్ చూస్తే. ఎంతసేపు కూడా వైరస్, ప్రస్తుతానికి ఉన్నటువంటి వేరియంట్ ఒమిక్రాన్ అంటున్నారు అంతే. అయినప్పటికీ కూడా చేసేవాళ్ళు ప్లాన్స్ చేస్తూ ఉంటున్నారు. న్యూ ఇయర్ ఎలా జరుపుకోవాలి, ఎలా వేడుకలు ఎంత ఘనంగా జరుపుకోవాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉంటున్నారు. నిన్నటి దినాన్ని వార్తలు చూస్తుంటున్నప్పుడు ఈ బైక్ రేసర్స్ ఉంటారు కదండి, రేసులో పాల్గొనేవాళ్ళు. ఈ బైక్ రేసర్స్ వాళ్ళు ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తున్నారు. బండి నడుపుతూ పైకి ఇలా గాలిలో లేపడం, గాలిలో లేపి చుట్టూ తిప్పడం, ఇటువంటి ప్రాక్టీస్ చేస్తున్నారు. దేనికోసం అంటే న్యూ ఇయర్ కోసం అంట. దానికోసం పోలీసు వారు అప్రమత్తంగా ఉన్నారని తెలిపినప్పుడు కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూనే ఉంటారు. మరి అందులో ఎవడు మిగులుతాడో ఎవడు పోతాడో తెలియదు. ఖచ్చితంగా కొంతమంది పోతారు, ఖచ్చితంగా. అట్లీస్ట్ కాల్లో చేయి ఎగిరిపోతుంది. అవి ప్రతి సంవత్సరం జరుగుతుంది. అయినప్పుడు కూడా వాళ్ళు ఇవి మానరు. సో మంచి ఏర్పాట్లు చేసుకునేటువంటి వాళ్ళు మంచి ఏర్పాట్లు, ఈ సంవత్సరం ఎవరికొకరికి దాన ధర్మాలు చేయాలనేటువంటి వాళ్ళు ఉంటారు. ఈ సంవత్సరమే మేము కుటుంబం అంతా కలుసుకున్నాం కాబట్టి ఈ నూతన సంవత్సరం సంతోషం గడుపుకోవాలి, డిన్నర్ ఏర్పాటు చేసుకోవాలి, ప్రేయర్ ఏర్పాటు చేసుకోవాలి, ఇవన్నీ మంచివే. సో ఇందులో మంచివి ఉన్నాయి, ఇందులో మంచివి కానివి ఉన్నాయి, ఇందులో అవసరమైనవి ఉన్నాయి, అవసరం కానివి ఉన్నాయి. ఏదైనప్పటికీ కూడా మనం ఏ ప్రిపరేషన్ చేసుకున్నప్పుడు కూడా మనం ఎంత యాక్టివ్గా నూతన సంవత్సరంలోనికి వెళ్దాం అనుకున్నప్పటికీ కూడా నూతన సంవత్సరాన్ని ఎదుర్కోవడానికి ఎంతమంది అయితే మనం సిద్ధపడుతున్నామో, మనం ఎంత చురుగ్గా వెళ్ళాలని ఆశపడుతున్నామో అంతకంటే చురుగ్గా ఇంకొక వ్యక్తి కూడా మనతో పాటు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. మనతో చురుగ్గా పాల్పంపులు పొందుకునేటువంటి అపవాది.
అపవాదిని గురించి పేతురు భక్తుడు 2000 సంవత్సరాలు రాశాడు. 2000 సంవత్సరాల క్రితం రాశాడు. ఏమనంటే, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదానే వెదుకుచు తిరుగుచున్నాడు. మొదటి పేతురు 5 అధ్యాయం 8 వచనంలో. అంటే అప్పటి నుంచి చాలా చురుగ్గా ఉన్నాడు. అప్పటి నుంచి కూడా తన ఖాతాలో కొన్ని కోట్ల మందిని వేసేసుకున్నాడు. 2000 సంవత్సరాల నుంచి కూడా తన ఖాతాలో, ఇన్ ద సెన్స్, చాలామంది అపవాది యొక్క ప్రేరేపణ చేత కొన్ని కోట్ల మంది చనిపోయారు. అందులో మరి ఎంతమంది నరకానికి వెళ్ళిపోయారో మనకైతే తెలియదు. వాడి ఖాతాలో వేసేసుకున్నాడు. ఎవరిని మృంగుదునా, ఎవరు నా పక్షంగా చేసుకుందునా అని. నిజంగా వాడి యొక్క ఎత్తులు బాగానే ఫలిస్తున్నాయి కూడా ఇవాళ. దేవుడు ఒక సృష్టిని ఒక మంచి కోసం చేస్తే మనిషి దాన్ని దేవునికి వ్యతిరేకంగా వాడేస్తూ ఉన్నాడు. దేవుడు చేసిన సృష్టిలో అంతా మంచిదే అని దేవుడు అన్నాడు, చూశాడు. ఆ మంచిదనాల్లో కూడా వీరు మిస్యూజ్ చేశారు. ప్రపంచం మీదకి శాపం తెచ్చారు ఆదాము అవ్వలు. ఈరోజు మనం ఏదైతే మంచి అనుకుంటున్నామో, మనకి ఏదైతే మన ఇంటలెక్చువల్స్ పెంచుతున్నాయో, ఏదైతే మన స్టడీస్ని పెంచుతున్నాయో, ఏదైతే మనకు ఉద్యోగం కల్పిస్తుందో, ఏదైతే మన రాబడిని అధికం చేసేటువంటి డివైసులు కానివ్వండి, అవి మిస్యూజ్ అవుతున్నాయి. దేవుడు ఒకందుకు సృష్టిస్తే, లేదా ఒకందుకు అవి సృష్టించబడ్డానికి, లేదా అవి చేయబడ్డానికి దేవుడు అనుమతిస్తే, అవి చేయబడ్డానికి మానవుడికి మేధస్సు ఇస్తే, దాన్ని ఇంకొక విధంగా మనిషి ఉపయోగిస్తున్నాడు. దానివలన మనుషులు ప్రాణాలు కోల్పోతున్నారు, శీలాలు కోల్పోతున్నారు, మతి కోల్పోతున్నారు, జ్ఞానాన్ని కోల్పోతున్నారు, విచక్షణ కోల్పోతున్నారు. మరి దీని వెనక ఉన్నటువంటి వారు ఎవర్రా అంటే, ఒక వ్యక్తి, దైవజనులు రెవరెండ్ టి ప్రభుకిరణ్ గారని, ఆయన సిండియా ప్రాంతంలో ఆ 3 రోజులు అద్భుతమైనటువంటి సందేశాలు ఇచ్చారు. ఆయన మొన్న చనిపోయారు. ప్రతి ఆదివారం కూడా ఆయన ఆర్టికల్ ఖచ్చితంగా నేను సాక్షి పేపర్లో కొన్ని సంవత్సరాల నుంచి మిస్ కాకుండా చదువుతాను. అద్భుతమైనటువంటి ఆర్టికల్. ఇప్పుడు ఎవరు రాయట్లేదు. మొన్నటి వరకు జాన్ వెజ్లీ గారు ఎవరు రాశారు, కానీ ఆ జాన్ వెజ్లీ గారు మంచి ప్రసంగికుడు కావచ్చు, కానీ ఈ ఆర్టికల్స్ రాయడంలో సూపర్. ఆయన చనిపోయాడు. ఆయన ప్రభుకిరణ్ గారు అద్భుతమైన ఆ ఆర్టికల్ విషయాలు మీరు చాలాసార్లు బ్యాంక్పేటలో పనిచేసిన దగ్గర నుంచి కూడా నేను పంచుకున్నటువంటి వాడు. ఆయన 3 రోజులు మాట్లాడుతూ అపవాదుల గురించి మాట్లాడుతున్నప్పుడల్లా అడవడు అని చెప్పేసి జనాల చేత చెప్పించేవాడు. ఆయన ఆ పేరు నా నోటిని ఎత్తడం నాకు ఇష్టం లేదు, అందుకే నేను చెప్పలేదని చెప్పేసి అలా దాటేసేవాడు. ఎందుకంటే ఆ నోరు వచ్చించడానికి కూడా ఇష్టపడేటువంటి వారు కాదు. అంటే అంత దుర్మార్గమైనటువంటి వ్యక్తి ఆయన అపవాది. అపవాదిని గురించి ప్రసంగం చేసినప్పుడు కూడా చాలాసార్లు శోధనలు ఎక్కువ అవుతూ ఉంటాయి. వినేవారి కంటే చెప్పేవాళ్ళకి శోధనలు ఎక్కువ ఉంటాయి. నా గురించి చెప్తా, నీ సంగతి చూస్తాను, ఎంత చూస్తాను అన్నట్టుగా అపవాది ఇబ్బంది పెడతా ఉంటాడు. అయినప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ కూడా మరి సాతాను అని అనడానికి ఆయన ఇబ్బంది పడలేదు. లేకపోతే భక్తులైనటువంటి పేతురు భక్తులు మీ విరోధి అయినటువంటి అపవాది అని అనడానికి కూడా ఇబ్బంది పడలేదు. కానీ మనం కూడా ఆ నోరుని, ఆ మాటని, అఫ్కోర్స్ ఆ వ్యక్తి పేరు ప్రస్తావించకుండానే ఆ వ్యక్తి చేసేటువంటి కార్యాలను దుయ్యబట్టాలి. ఇందాక నేను ప్రభుకిరణ్ గారు సేవకులు చెప్పినట్లు, రైట్. సో ఇప్పుడు నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నామంటే చాలా క్రిటికల్ కండిషన్స్లో మనం వెళ్తుంటున్నాం. సాతానికి కొంచెమే సమయం అనేటువంటి మాట కూడా వాక్యంలో మనం చూస్తాం. తనకున్నది కొంచెమే సమయం, అతనికంటే మనకి ఇంకా కొంచెం సమయం ఉంది. సో ఈ కొంచెం సమయంలోనే మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. నిన్న పండగ అయిపోయింది. పండగ మనం వర్షిప్ చేసుకున్నాం, ఆరాధన చేసుకున్నాం దేవుని సన్నిధిలో. 3 సార్లు సాతాను నన్ను శోధించాడు. నేను బయటికి వెళ్ళినప్పుడు 3 ప్రమాదాల నుంచి దేవుడు తప్పించాడు. అంటే మ్యాక్సిమం దాని బ్యాగ్లో ఎవరినో ఒకరిని వేసేసుకోవడం రెడీగా ఉంటున్నాడు.
కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటిది అర్థం కావట్లేదు నాకు, ఏంటి ఏం జరుగుతుందంటే, ఏం జరుగుతుంది ఒకటే మాట, అపవాది తిరుగుతున్నాడు శుభ్రంగా మింగేసేయడానికి, ప్రాణాలు తీసేయడానికి, వాడితో పాటు నరకంలో లాక్కెళ్ళిపోవడానికి చాలా 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 ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో మనం ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభు అపవాదితో పోరాడడానికి నాకు శక్తి నువ్వు, ఎందుకంటే నాకు శక్తి చాలదు అని మనము దేవుణ్ణి అడగాల్సిన అవసరం ఉంది. ఎవరు మింగుతున్నాని వెతుకుచూ తిరుగుచున్నాడు. మీరు అనుకోవచ్చు, మనం క్రిస్మస్ పీక్ స్టేజ్లో ఉన్నామండి, క్రిస్మస్ జరుపుకుంటున్నాం, మనం క్రిస్మస్ ఆరాధనలో ఉంటున్నాం, కాబట్టి క్రిస్మస్ సంబంధించినటువంటి ఆ సంతోష సంబరాల్లో ఉన్నాం, సెలబ్రేషన్స్లో ఉన్నాం, కాబట్టి మనకి అపవాది అంత తొందరగా టచ్ చేయడండి అని మీరు అనుకోవచ్చు. అయితే నేనేమంటానంటే, అపవాది చేత పట్టి పీడించబడడానికి లేదా అపవాది మనల్ని పట్టుకోవడానికి ఇదే కరెక్ట్ సమయం. ఎందుకంటే అది చెప్తాను మీకు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం చూద్దాం ఒకసారి. నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచి వేసిది కదా, నీవు అతను చేసిన చేతి పనిని దీవించుచుండు చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించినది. నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతని కలిగిన సమస్తమును చుట్టూ కంచె వేసితివి కదా, రైట్. దేవుడు చుట్టూ కంచె వేసాడు కాబట్టి యోబు ఫ్యామిలీ వాజ్ అన్బ్రోకెన్. ది ఎంటైర్ ఫ్యామిలీ వాజ్ అన్బ్రోకెన్. యోబు యొక్క ఫ్యామిలీ ఏమి చెక్కు చెదరకుండా ఉంది కొన్ని సంవత్సరాల పాటు కూడా. కుటుంబం కావచ్చు, ఆస్తి పాస్తి ఏది కూడా, వారి ఆరోగ్యాలు కావచ్చు, ఏవైనా సరే ఏవి కూడా చెక్కు చెదరలేదు. దాని కారణం ఏంటంటే దేవుడు కంచె వేసాడంట. ఎందుకు వేశాడు అన్నదానికి కూడా మనకు ఒక జవాబు మనం చూసుకోవచ్చు. 1వ అధ్యాయం 1వ వచనంలో చెప్తాడు, ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను, అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి, ఎన్ని ఉన్నాయి చూడండి క్వాలిటీస్ ఇవి. యథార్థపరుడు, న్యాయవంతుడు, దేవునికి భయపడేవాడు, చెడుతనాన్ని విసర్జించేవాడు. సో మరి ఇటువంటి కుటుంబాన్ని దేవుడు విడిచిపెడతాడా? కంచె వేయకుండా మానేస్తాడా? ఖచ్చితంగా కంచె వేసి తీరుతాడు. అతని భక్తి గురించి మనకి ఇక్కడ 1వ అధ్యాయం స్టార్టింగ్లోనే మాట్లాడతాడు. ఒక మనుష్యుడు ఉన్నాడు, ఆ మనిషి న్యాయవంతుడు, యథార్థవర్తనుడు, చెడుతనమును విసర్జించినటువంటి వాడు, దేవుని యెడల భయభక్తిని కలిగినటువంటి వాడు యోబు. సో దేవుడు ఆయనకి, ఆయన కుటుంబానికి కంచె వేశాడు. ఒకవేళ కంచె తీసేస్తే, కంచె ఉన్నంతసేపు కూడా ఏ యానిమల్స్ లోపల కంచె తీసేస్తే ఆటోమేటిక్గా కుక్క వస్తుంది, నక్క వస్తుంది, ఆవు వస్తుంది, గేదె వస్తుంది, పంది వస్తుంది, అన్నీ వచ్చేస్తాయి. అంటే మొత్తం చెదరగొట్టి వెళ్ళిపోతాయి అవి, రైట్. మరి కంచె దేవుడు తీసేస్తాడా అని అంటే ఖచ్చితంగా అది దేవుడి పని కాదు. దేవుడి పని ఏంటంటే కంచె వేయడమే. ఒకవేళ కంచె కానీ తీయబడితే నీ జీవితం విషయంలో, నా జీవితం విషయంలో, నీ కుటుంబానికి, నా కుటుంబానికి ఒకళ్ళకి దేవుడు కంచె తీసాడంటే అర్థం ఏంటంటే దేవుడు ఇప్పుడు ఆ కంచె తీయడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం చూద్దాం ఒకసారి. యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమునున్నది, అతనికి మాత్రము ఏ హాని చేయకూడదని, ఏమంటున్నాడు? ఏ హాని చేయకూడదని అపవాదికి సెలవీయగా అన్నీ కూడా నీ వశంలో ఉన్నాయి అని చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటి? దేవుడు తీయడు, సాతాను చేతిలో ఉంది. అంటే యోబుతో మనం పోల్చుకోకూడదు. యోబుకు ఆ శ్రమలు రావడానికి కారణం వేరు, యోబుకు కంచె తీసివేయబడ్డానికి కారణం వేరు. కాబట్టి కంచె మన దగ్గర నుంచి తీసివేయబడింది అంటే యోబుకే కంచె తీసివేయబడింది, నాకు కూడా కంచె తీసివేయబడింది అనుకోవద్దు. యోబు పరిస్థితి వేరు. యోబు అంత భక్తిని సలపడం అనేటువంటిది అంత ఈజీ అనేటువంటి విషయం కాదు. కానీ కొన్నిసార్లు అపవాది యొక్క శోధన కారణం చేత కంచె తీసివేయబడుతుంది. సాతానుకు దేవుడు ఆ అర్హత, అధికారం ఇస్తాడనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం.
ఆ కంచె తీసివేయబడాలన్నప్పటికీ కూడా సాతాను ఆ కంచెని తీసివేయలేడు. ఎందుకు అంటే దేవుడు ఆ కంచె తీసివేయడానికి సాతానికి అధికారం ఇస్తేనే కానీ తీసివేయలేడు. కంచె వేయడం అనేటువంటిది దేవుని పని. కంచె తీసివేశారు అంటే అర్థం ఏంటంటే ఆ తీసివేసినటువంటి వాడు దేవుడు కాదు కానీ అపవాది ఆ కంచెను తీసివేస్తాడు. కొన్ని కొన్ని కుటుంబాల్లో మనం చూస్తే అంతవరకు కూడా ఎంతో హ్యాపీగా ఉన్నటువంటి ఆ కుటుంబాలు ఒక్కసారిగా చెల్లా చెదరైపోద్ది కుటుంబం. ఎక్కడ తేడా వచ్చిందో తెలీదు, కానీ మొత్తానికి ఆ కంచె తీసివేయబడుతుంది. దేవుడు వేసినటువంటి కంచె ఉన్నంతసేపు అక్కడ ఐగుప్తులో ఆ యొక్క బలి చేయబడినటువంటి ఆ గొర్రెపిల్లల యొక్క రక్తం ఉన్నంతసేపు కూడా మరణదూత ఆ గడప దాటి వెళ్ళి ఎవరికి హాని చేయలేకపోయింది. సో దేవుని కంచె ఉన్నంత కాలము ఎవ్వరూ కూడా తన బిడ్డలను ముట్టలేరు. ఒకవేళ తన బిడ్డలను ముట్టే క్రమంలో కంచె కానీ తీసివేయబడింది అంటే అర్థం ఏంటంటే అది దేవుడు తీయడు, కానీ ఆ కంచె అపవాది తీస్తాడు. ఒకవేళ ఆ సదరు వ్యక్తులు దేవునికి కానీ అనుకూలముగా లేనట్లయితే అపవాది తీస్తున్నప్పుడు మాట్లాడు. అది అర్థమవుతుందండి. దేవుడు తీయడు, బట్ యాక్సెప్ట్ చేస్తాడు అంతే. సో ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. సరే ఎప్పుడు అపవాది ఈ కంచె తీయగలుగుతాడు మన జీవితంలో నుంచి అంటే ఎప్పుడు వన్ వీ బికమ్ వీక్ ఇన్ స్పిరిచువల్ హ్యాబిట్స్. స్పిరిచువల్గా మనం ఎప్పుడైతే మనం వీక్ అయిపోతామో అప్పుడు అపవాది మనకు వేయబడినటువంటి కంచెని తీసివేస్తాడు. వీక్నెస్ ఇన్ ద సెన్స్ ప్రార్థన మానేయడం, వాక్యం చదవడం మానేయడం, దేవుని సన్నిధికి రావడం మానేయడం, మంచి పనులు వాక్యం ఏదైతే చెప్తుందో వాటిని చేయడం మానేయడం, దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఆపేయడం, ఇటువంటివి ఏం చేసినప్పుడు కూడా రైట్ మనం స్పిరిచువల్గా వీక్ అయిపోతాం. మన దగ్గర నుంచి కంచె తీసివేయాలంటే సాతాను ఖచ్చితంగా తనకి ఒక అర్హత ఉండాలి. ఏంటి అర్హత అంటే ఫస్ట్ దేవుని యొక్క అధికారం ఉండాలి ఆయనకి. అంటే ఈయన తీస్తున్నప్పుడు దేవుడు అతన్ని గద్దించకుండా ఉండాలి. దేవుడు కానీ అపవాదిని గద్దించినట్లయితే అపవాది ఆ కంచెను తీసివేయలేడు. దేవుడు ఎప్పుడు గద్దించడం మానేస్తాడు అంటే ఎప్పుడైతే సదరు వ్యక్తులు ఆత్మీయంగా వీక్ అయిపోతారో సాతాన్ని గద్దించడం మానేస్తాడు దేవుడు. సాతాన్ని ఎప్పుడైతే గద్దించడం మానేస్తాడో సాతాను మన చుట్టూ ఉన్నటువంటి కంచెని తీసేస్తుంది. ఇది వాస్తవం. ఈ విషయంలో మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో సర్వసాధారణంగా మనం అనుకుంటాం క్రిస్మస్ దినాల్లో మనం చాలా పవర్ఫుల్గా దేవుని యొక్క పనులు చేసేస్తున్నాం, క్రిస్మస్ సెలబ్రేషన్స్లో ఉన్నాం కాబట్టి మనం హ్యాపీగా ఉండొచ్చు, అపవాది మనల్ని ముట్టుకోలేడు, ఏ కీడు మనకు జరగదు, ఎందుకంటే మనం చాలా ప్రయాసపడిపోతున్నాం అనేటువంటి ఒక ఆలోచనతో ఉంటాం. ఇందాక చెప్పినట్లు ఇదే కరెక్ట్ టైం ఎవరికి, అపవాదికి మనల్ని ముట్టడానికి, మనల్ని పడేయడానికి. దానికి కారణం ఏంటో మీరు ఎవరైనా బలంగా చెప్పగలుగుతారా? సో ఇఫ్ యూ ఫెల్ట్ దట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్, ఎందుకంటారు? ఏమంటారు? అలా కాదండి, నేను అంటుంది ఏంటంటే ఇలాంటి పరిస్థితుల్లోనే ఎక్కువ అపవాది పట్టుకుంటాడు. ఎప్పుడు? ఇలాంటి క్రిస్మస్ సెలబ్రేషన్స్లో, పండగ సెలబ్రేషన్స్లోనే అపవాది పట్టుకుంటాడు అంటున్నాను నేను. దానికి కారణం ఏమై ఉంటుందో చెప్పగలుగుతారా అమ్మా? ఏంటి మానేస్తారు? ఎస్, అది పాయింట్. దట్ ఈస్ వాట్ ఐ థింక్ హీ ఫెల్ట్, హీ ఎక్స్పీరియన్స్డ్ ద ఎసెన్స్ ఆఫ్ ద prayerlessness or something wrong happen when someone ceases to pray. ఏమవుతుంది? అంతెందుకు ఇందులో పడిపోయి ఇంతకుముందు కూడా ప్రార్థన తగ్గింది నాకు. నేను అదే అనుకుంటున్నాను, ప్రార్థన తగ్గిందని చెప్పడానికి నాకు చాలా కారణాలు ఉన్నాయి, కానీ ఆ కారణాలు ఏవి కూడా దేవుడి దగ్గర చెప్పడానికి అవకాశం లేదు.
ప్రార్థన చెయ్యాలంతే. నేను పరీక్ష ఎందుకు బాగా రాయలేదంటే అని వాల్యుయేషన్ చేసినోడు చెప్పలేం కదా! అలాగా బాబు, అలాగా మీ అమ్మగారు ఇప్పుడు చనిపోయారా? అందుకే రాయలేకపోయావా? సరే నీకు 90 మార్కులు వేస్తానని చెప్తాడా? సారీ అమ్మ, నెక్స్ట్ రాసుకో. ఐఎమ్ వెరీ సారీ, మీ అమ్మగారు చనిపోయారా? సారీ అమ్మ, నెక్స్ట్ టైం రాసుకో అంటాడు. అంతేగాని 90 మార్కులు వేస్తాడా? పాస్ మార్క్ వేయడు. రైట్. సో సర్వసాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లోనే, ఇలాంటి సందర్భంలోనే అపవాది పట్టి పీడించేస్తాడు. కారణం ఏమిటి అంటే, మనం అనుకున్నటువంటి ఆలోచన ఏమిటంటే, అపవాది మనకు ఆలోచన కల్పిస్తాడు. అబ్బా నేను చర్చికి వెళ్ళిపోతున్నాను, అబ్బా నేను సెలబ్రేషన్స్లో పాల్గొంటున్నాను, అబ్బా నేను క్యారల్స్లో పాల్గొంటున్నాను, అబ్బా నేను డెకరేషన్లు చేస్తున్నాను, అబ్బా నేను పిండి చేస్తున్నాను, అబ్బా నేను షాపింగ్లు చేస్తున్నాను. దేవుని కోసం నేను షాపింగ్ చేస్తున్నాను అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఈవేళ. షాపింగ్ చేసుకోవడం అంటే మన సంతోషం కోసం. మనం ఆ రీతిగా సంతోషంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు, కాదనడానికి లేదు. మరి దేవుని సంతోషపరచడానికి మనం ఏం చేస్తున్నాం? క్రిస్మస్ పేరు చెప్పుకొని షాపింగ్ చేసేది మన సంతోషం కోసం. షాపింగ్ చేసుకొని మనం ఇంకేదో చెయ్యాలని కోరుకుంటున్నాడు దేవుడు. అది ఎవరి సంతోషం కోసం? దేవుని సంతోషం కోసం. మనం మన సంతోషాన్ని వెతుక్కుంటాం, దేవుని సంతోషాన్ని. పెట్టిన లైట్లు ఎలగలేదు అనుకోండి, నిద్ర పడతావు కదా. డెకరేషన్ చిరిగిపోయింది అనుకోండి, ఏమవుతుంది? బాధ, దిగులు. అదే ఆ రోజు ప్రార్థన చేయలేదనో, వాక్యం చదవలేదనో దిగులు ఉంటుందా? అయ్యో ఈరోజు నేను ప్రార్థన చేయలేకపోయాను, వాక్యం చదవలేకపోయాను, దిగులు ఉంటుందా? ఉండదు. ఈ రోజు కాబట్టి రేపు చేసుకోవచ్చు, రేపు కాకపోతే ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత చేసుకోవచ్చు. నిర్లక్ష్యం వస్తుంది. అదే వాడి పాయింట్. కంచె తీసివేయబడడానికి బలమైనటువంటి దినాలు ఇవే. ఇదే ప్రిపరేటరీ సండే, న్యూ ఇయర్ ప్రిపరేటరీ సండేగా చెప్తున్నాను ఈవేళ. స్మాల్ ప్రేయర్ లీడ్స్ టు బిగ్ మిరకల్స్ టు హ్యాపెన్. ఇన్ ద సేమ్ వే స్లైట్ నెగ్లిజెన్స్ మే లీడ్ టు బిగ్ డిజాస్టర్. అంటే చిన్న ప్రార్థన పెద్ద అద్భుతం జరగడానికి అవకాశం ఉంటుంది, చిన్న పొరపాటు పెద్ద ప్రమాదం జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్నప్పుడు మేము కొన్నిసార్లు మాకేమైనా ఫెయిల్యూర్స్ వచ్చినా, మేము వెళ్ళినప్పుడు ఏమైనా ప్రమాదాలు సంభవించినా, ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ నాన్న అనేవారు, చూసారా ప్రార్థన చేసుకుంటారా అని చెప్పాను, ప్రార్థన చేసుకోకుండా బయలుదేరారు, ఏమైంది చూడండి అనేటువంటి అనుభవాల్లో నుంచి వచ్చినటువంటి వాళ్ళం. వాటి ద్వారా భయాన్ని నేర్చుకున్నాం. అమ్మో ప్రార్థన చేయకుండా వెళ్తే ఏదో ప్రమాదం అయిపోతుంది. అది వాస్తవం. ఒక ప్రత్యేకమైన కార్యానికి మీరు వెళ్తున్నప్పుడు ప్రార్థన చేయకుండా రండి, ఏదో ఒక అపవాది శోధన అనేటువంటిది కనబడుతుంది. అంటే అపవాది శోధన అంటే అపవాది మనల్ని ముట్టడానికి ఒక అవకాశం మనం ఇచ్చాం. సో అమ్మ నాన్న అనేవాళ్ళు, ఇందుకేరా ప్రార్థన చేయండి రా, ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేసేవాళ్ళు కాదు. వెళ్తున్నాడు ప్రార్థన చేసుకొని చెప్పాను నీకు, ఏం జరిగింది చూడు అనేవాళ్ళు. సో అది మైండ్లోకి ఎక్కేసింది. అందుకే అది మైండ్లో ఉండిపోయింది ఇప్పటికీ కూడా. మంచినీళ్ళు తాగేటప్పుడు ప్రార్థన చేస్తాను అంటే నాకు తెలియకుండా అప్రయత్నంగా భోజనం దగ్గర మళ్ళీ ప్రార్థన చేస్తూ ఉంటాను, మర్చిపోయి. అమ్మో మర్చిపోయినాము అది అలవాటు అయిపోయింది. డాడీ ఇందా చేశారు కదా డాడీ అంటుంది మా పాప, మా పిల్లలు మర్చిపోయి అంటాం. రైట్. సో అది అయిపోతుంది అంతే. అదే ఆ భయం అనేటువంటిది మనకు వచ్చేయాలి. అది మర్చిపోయాను, ఒకవేళ అట్లీస్ట్ నేను ఈరోజు ప్రార్థన చేసి అయ్యో ప్రార్థన చేయలేకపోయాను, ఈ 4 రోజులు ప్రార్థన చేయలేకపోయాను, ఇటువంటి ఒక ఫియర్ అనేటువంటిది రావాలి. ఆ రీతిగా మనం వెళ్ళగలిగితే అపవాది మన చుట్టూ ఉన్నటువంటి కంచెను తీసివేయడానికి ఏమాత్రం కూడా అతనికి ఆస్కారము ఉండదు. సర్వసాధారణంగా ఒక సంవత్సరం తాలూకా తొలిటి దినాల కంటే, మధ్య దినాల కంటే చివరి దినాలు చాలా డేంజర్గా ఉంటాయి. అయితే ఇది బైబిల్లో ఎక్కడ రాయలే, పెద్దవాళ్ళు చెప్పేటువంటి అనుభవాలు. న్యూ ఇయర్ వచ్చే ముందు చాలా ప్రమాదాలు జరుగుతాయి. నిజంగా అది కొన్ని సంవత్సరాల నుంచి గమనిస్తూ ఉంటాను. నిజమే, సంవత్సరం లాస్ట్కి వచ్చేసరికి చాలా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి, చాలా డిజాస్టర్ జరుగుతూ ఉంటాయి. సో మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. దానికి కారణం ఏమై ఉంటుందో తెలుసండి. ప్రపంచం అంతా కూడా ఇప్పటి వరకు నాశనం కాలేదంటే దానికి ఒక బలమైన కారణం ఉంది. ఏమిటి తెలుసండి? క్రైస్తవుడు చేసేటువంటి ప్రార్థనలో. అది ఎంతమంది నమ్ముతారు? ఒక
అన్యుల దగ్గరికి వెళ్ళి అడిగామనుకోండి, చెప్పామనుకోండి, మనల్ని ఎగాదిగా చూస్తారు, కింద మీద చూస్తారు. రైట్, అవునా? మీరు ప్రార్థన చేయడం ఏంటారా, మేము పూజలు చేయట్లేదు ఏంటారా, మేము పూజలు చేయడం వల్ల మీరు బ్రతుకుతారు అంటారు. ఇక్కడ వాళ్ళ దగ్గర మన అనం. బట్ మనకున్న విశ్వాసం ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళకున్న శాస్త్రాలు ప్రపంచం అంతటి కోసం పూజలు చేయండి అని ఎవడు చెప్పలే. రైట్, ఒక వ్యక్తి పూజ చేస్తారు, ఆ వ్యక్తి పలానాది ఇస్తారు. ఒక వ్యక్తికి పూజ చేస్తారు, పలానా వ్యక్తి ధనం ఇస్తారు. ఒక వ్యక్తికి పూజ చేస్తారు, ఆ వ్యక్తి చదవడానికి జ్ఞానం ఇస్తారు. అలాగా ఒక్కొక్క కార్యానికి ఒక్కొక్క దేవుణ్ణి పెట్టుకునేటువంటి, దేవతలను పెట్టుకునేటువంటి సమాజం మన భారతదేశ సమాజం. కానీ క్రైస్తవుడు, మీరు సకల సృష్టికి వెళ్ళండి, భూదిగంతముల వరకు కూడా సువార్తను ప్రకటన చేయండి, వారికి బాప్తిస్మం ఇవ్వండి, వారిని నా శిష్యులుగా చేయండి, మనుషులందరి కొరకు ప్రార్థన చేయండి. ఇది వాక్యం చెప్పి బైబిల్ చెప్పేది. మనుష్యులందరి కొరకు ప్రార్థన చేయండి. మనిషి అనేటువంటి వారు ప్రతి వారు, ఏ దేవుడు చెప్పని మాట యేసుప్రభు చెప్పాడు. 3:16 యోహాను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు. నెహ్రూ గారు అన్నారు, క్రైస్తవులు నిద్రపోతున్నటువంటి సింహాలు లేపకండాలని. నెహ్రూ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు స్వయాన్ని అన్న మాటలు ఇవి. ఈ సెలబ్రేషన్స్లో పడి క్రైస్తవుడు ప్రార్థన మానేస్తాడు. అందుకనే అంటే నాకు ఇచ్చినటువంటి దేవుడు ఆలోచన ఏంటంటే, ఎందుకురా ఈ సంవత్సరం చివరిలో ఎక్కువ, అంటే చాలా సంవత్సరాలు ఎక్కువ చూస్తూ ఉంటాం, డిజాస్టర్స్ ఎక్కువ కనబడుతూ ఉంటాయి. అట్లీస్ట్ ఒక నవంబర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నామంటే, ఈ చైనాలో లీక్ అయింది అక్కడ ఈ వైరస్, మీరు గమనించారా? సంవత్సరం లాస్ట్లో స్టార్ట్ అయింది అది. మనకి ఇక్కడ స్టార్ట్ అయింది, మనకి ఎక్కడ ఈ ఫిబ్రవరిలో ఎప్పుడో స్టార్ట్ అయింది మనకి కదా. యాక్చువల్గా నవంబర్లో స్టార్ట్ అయింది అది. నవంబర్లో భయంకరంగా తుఫాన్లు వస్తాయి. సో సంవత్సరం చివరి అవుతుంది అంటే అర్థం ఏంటంటే, ప్రమాదాలు ఎక్కువ సంభవించేటువంటి సందర్భం. ఎందుకంటే క్రైస్తవుడు సెలబ్రేషన్స్లో పడిపోతాడు. అంటే మనం సెలబ్రేషన్స్లో పడిపోయి ప్రార్థన నిర్లక్ష్యం చేసేస్తాం. ఈ రోజున ప్రపంచం ఇంకా నిర్మూలన కాకుండా ఉంది, ఇంకా మునిగిపోకుండా ఉంది. కాకినాడ పట్టణం మునిగిపోకుండా ఉందంటే ప్రార్థనలు 100% బల్ల కొట్టి మరి చెప్పుకోవాలి. ఇప్పుడు బల్ల కొడితే ఇది పడిపోతుంది. అందుకని జాగ్రత్త మాట్లాడుతున్నాను. కాకినాడ పట్టణం గురించి ప్రతి వాళ్ళు ఎలా చెప్తున్నారంటే, ఒక్క తోపుకి అనగా ఒక్క అల వస్తే చాలు మనం అంతా నేలమట్టం అయిపోద్దట కాకినాడ నిమిషాల్లో. ఏది అవ్వట్లేదు. మరి హుదూద్ మనకు రావాల్సింది తుని దగ్గర తీరం దాటపోతుంది అని చెప్పారు, వైజాగ్ పోయింది. కాకినాడ పట్టణం దేవుడు ఎన్నుకున్న పట్టణం, మిషనరీలు అద్భుతమైన పరిచయం చేసిన పట్టణం అయితే సరిపోదు. ఇప్పటికీ కాకినాడ పట్టణంలో మంచి ప్రార్థన పరులు ఉన్నారు. హల్లెలూయా. ఏ ప్రాంతంలోనైతే గర్విష్ఠులు ఎక్కువైపోతున్నారో ఆ ప్రాంతాలను కొడతా ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పాలి హల్లెలూయా. అహంకారం ఎక్కడైతే పెరిగిపోతుందో, ఓ డబ్బులు 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 వచ్చి పడిపోతున్నాయి, అహంకారం పెరిగిపోతుంది. నువ్వెంత దేవుడెంత అంతే కొడుతున్నాడు దేవుడు. షార్ట్. మన కాకినాడ పట్టణ ప్రాంతాల్లో చాలా ప్రార్థనలు ఉన్నాయి, చాలా ప్రార్థనా మందిరాలు ఉన్నాయి. దైవజనులు ప్రార్థనలు చేస్తున్నారు, విశ్వాసులు అద్భుతమైనటువంటి ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు. అందుకే హోప్ ఐలాండ్ ఎందుకు పనికి వస్తుందండి? హోప్ ఐలాండ్ ఒక్క షాట్కి మూలిగిపోతుంది కాకినాడ, కానీ మూలగలే. కారణం ఏమిటి తెలుసండి? ప్రార్థనలు. మనం ప్రార్థనలు ఆపేస్తే, కాకినాడ పట్టణంలో ప్రార్థనలు ఆగిపోతే కాకినాడ నిమిషాలు మునిగిపోద్ది. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేటి మాటలు ఇవి. మునిగిపోద్దండి ఎంతసేపు అండి. ఉప్పాడ తీరంలో వల్ల రావడం ఏంటి? ఇక్కడ కాకినాడ బీచ్ దగ్గర నుంచి మనకి రాకుండా ఉండడం ఏంటి అసలు? కారణం ఏంటి? ఆ ఉప్పాడ ప్రాంతంలో కూడా ఎలాంటి ప్రార్థన పరులు ఉన్నారు తెలుసండి? అసలు వాళ్ళు కొంతమంది సాక్ష్యాలు వింటే బాబోయ్, వాళ్ళు ప్రార్థించే విధానాలు కావచ్చు, వాళ్ళు దేవుడికి ఇచ్చేటువంటి విధానాలు కావచ్చు, మతి పోతుంది అసలు.
ఉప్పాడంటే ఇప్పుడు వరల్డ్‌కే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కలిగింది ఉప్పాడ. ఎందుకంటే ఉప్పాడ ప్రాంతం మునిగిపోతదని ఎప్పటినుంచో చెప్తున్నారు. కానీ ఇప్పటికొచ్చి అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు ఇంకా ఎక్కువ విశ్వాసులు అయిపోయారు. ఒక్కడిని టచ్ చేయలేకపోతుంది. అలా ఎందుకు తెలుసా? ప్రార్థన. కాబట్టి మనం నిర్లక్ష్యం చేసేది ఏంటంటే, ఈ నూతన సంవత్సరం వస్తుందంటే, సంవత్సరం చివరి వస్తుందంటే, మనం మన 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 ఆలోచనలు ఎలా సెలబ్రేషన్ చేసుకోవాలి, ఎవరిని పిలుచుకోవాలి, ఇటువంటి దాటి మీద ఉంటుంది. అవి ఉండకూడదని కాదు, కానీ అవి ఉన్నా సరే ఒకటి మర్చిపోకూడదు, దేవుడిని మర్చిపోతామా? ఏంటి ప్రభు ఇలా శోధన వచ్చింది? అవును, మరి నువ్వు పడిపోయావు, సెలబ్రేషన్స్లో పడిపోయి దేవుడిని మర్చిపోయావు. నువ్వు దేవుడిదే చెప్తాడు, సెలబ్రేషన్స్లో పడిపోయావు, నువ్వు దేవుడిని మర్చిపోయావు, నీ అనుదిన ప్రార్థన మర్చిపోయావు, మన అనుదిన వాక్య పఠనం మర్చిపోయావు. నువ్వు ఎవరెవరో సంతోషపరచాలనేటువంటి ఆలోచనతో ఉన్నా తప్పిస్తే, నిన్ను సంతోషపరిచి నీకు అన్ని విధాల సకల మర్యాదలు చేస్తూ అనేక రకాలుగా నిన్ను ఆదుకుంటున్నటువంటి నీ దేవుణ్ణి నువ్వు మర్చిపోయావు. ఈ మాట దేవుని చేత రాకుండా మనము చూసుకోవాలి. నిర్గమకాండ భాగంలో మనం చూసేటప్పుడు స్టార్టింగ్లోనే భయంకరమైనటువంటి శత్రుమూక మోషే పరివారానికి ఎదురైంది. అమాలేకీయులు వాళ్ళని ఇప్పుడు ఎక్కడ కొడతారు? ఇప్పటికే వీళ్ళు చావుగారిపోయి ఉంటున్నారు. వీళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు ఇంకా స్పిరిచువల్ మెచ్యూరిటీ రాలా. ఇలాంటి పరిస్థితుల్లో అసలు అమాలేకీయుల మీద యుద్ధం చేసి గెలవడం అంటే సామాన్యమైన విషయం కాదు. కానీ అమాలేకీయుల మీద గెలిచారు. దానికి బలమైన కారణం ఏంటంటే, మోషే తన పరివారాన్ని దేవుడు వాడుకున్నాడు. మోషే చేతులు ఎత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచేవారు. అమ్మ అలసట వచ్చేస్తుందని దించేసినప్పుడు పాట్ 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 నరుక్కుంటూ వెళ్ళిపోయారు అమాలేకీయులు. అయ్యో మోషే గారు, ఆ చేతులు దించొద్దండి. యుద్ధం హోరాహోరీగా జరుగుతుంది. ఉంచలేకపోతున్నాడు చేతులు మోషే. ఇంకెంతసేపు యుద్ధం హోరాహోరీగా జరుగుతుంది యుద్ధం. మోషే గారు, మన వాళ్ళు గెలుస్తున్నారు, మన వాళ్ళు అన్బీటబుల్. అమ్మయ్య మోషే గారు మళ్ళా అయిపోయి చచ్చిపోయారండి చాలామంది. అయ్యా మోషే గారు, మీ దండం పెడతాను, చేతులు ఎత్తండి. ఎత్తలేకపోతున్నాను రా, నేను ఉంచలేకపోతున్నాను రా. అప్పుడు ఇద్దరు వచ్చి ఆయన రాయి మీద కూర్చోబెట్టి, హూరా ఒకడు, ఒక ఆయన, ఇద్దరు వాళ్ళ పేర్లు ఏంటండి? 17 వచ్చే ఉంటుంది నిర్గమాకాండం. ఏమ్మా వాళ్ళ అన్నయ్య అయినట్టుండే యాజకుడు అయినట్టు అహరోను, హూరు, ఇద్దరు ఒకడొక చెయ్యి పట్టుకొని ఉన్నారు. మోషే చేతులు ఎత్తినంతసేపు అమాలేకీయులు ఓడిపోయారు. అంతే, ఇశ్రాయేలుకి గెలుపు వచ్చింది. క్రైస్తవుడు చేతులు దించేస్తే వినాశనమే. వాస్తవం ప్రియమైన దేవుని బిడ్డలారా. సో అందుకని పౌలు భక్తుడు అంటాడు, ఆత్మీయ విషయాలను ఎప్పుడు కూడా మీరు నిర్లక్ష్యం చేయకండి, భాషలు నిర్లక్ష్యం చేయకండి, ప్రవచనాలు నిర్లక్ష్యం చేయకండి. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలు అంటాడు పౌలు భక్తుడు, ప్రవచనాలను మీరు నిర్లక్ష్యం చేయకండి, అన్నీ క్షేమాభివృద్ధికై మీరు పాటుపడండి అంటాడు పౌలు భక్తుడు. ప్రార్థన కూడా ఎలా చేయాలంటాడు? అసలు ప్రార్థన మనం ఏం చేస్తున్నాం అంటే సిగ్గేస్తుంది నిజంగా ఈ మాట వింటే. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:16 ఎడతెగక ప్రార్థన చేయండి, ప్రే వితౌట్ సీజింగ్ ఆర్ ప్రే అన్సీజింగ్లీ. ఆపకుండా చేయండి ప్రార్థన అంట. అవిశ్రాంతంగా ప్రార్థన చేయాలంట. ఎందుకంటే మీ విరోధైన అపవాది అవిశ్రాంతంగా పనిచేస్తున్నాడు. మన విరోధి అవిశ్రాంతంగా వెతుకుచూ తిరుగుచున్నాడు. పులైనా సరే ఆకలి తీరిపోయిన తర్వాత కొంతసేపు ఆ జింకలు వాటి ముందు నాట్యం చేస్తాయి, ఏం పట్టించుకోదు, మళ్ళీ ఆకలేసే వరకు టచ్ చేయదు. అపవాది ఆ టైపు కాదు. గర్జించు సింహం కాదండి, పాప సింహం మంచిది, సింహం వలె అంటే సింహం ఒక సందర్భంలో గర్జిస్తూ తిరుగుతుంది, అది అలా తిరుగుతూ ఉండదు దాని జీవితం అంతా. కానీ అపవాది జీవితం అంతా తిరుగుతూనే ఉంటాడు. ఎంతమందిని బ్యాగ్ బుట్టలో వేసేసుకున్నా ఆయనకి సంతోషం తీరదు. కాబట్టి ఎడతెగక ప్రార్థించేటువంటి వారముగా మనము ఉండాలి. సాతానికి మరొక పేరు ఉంది, సులువుగా చిక్కులు పెట్టేటువంటి సాతాను. మా అమ్మగారు ఎక్కువ ఉపయోగించేవాడు, సులువుగా చిక్కులు పెట్టే సాతాను చూసారా, ఎంత చిక్కులు పెట్టేశాడో అని అనేవాళ్ళు మా అమ్మగారు. సులువుగా చిక్కులు పెట్టేటువంటి సాతాను అని పేరు వాడికి.
సింపుల్గా పెట్టేస్తాడు. ఆ భార్య భర్త అంతసేపు నవ్వుతూ ఉంటారు, తులుతూ ఉంటారు. మళ్ళీ క్షణం ఇలా చూసేసరికి కొట్టేసుకుంటారు. ఏమైంది అంటే సింపుల్, సులువుగా. కొన్ని కొన్నిసార్లు మన సందర్భంలో ఇటు ఇంతవరకు బాగానే ఉన్నావు కదా, మాకు ఎందుకు ఇలాగ వచ్చింది అర్థం కాదు, మనకే అర్థం కాదు. అది అపవాది పని, సులువుగా చిక్కులు పెట్టేస్తాడు. మరి సులువుగా చిక్కులు పెట్టేటువంటి అపవాదిని ఎదుర్కోవాలంటే ఏముండాలి? ఈ మధ్యకాలంలో చిత్తూరు జిల్లాలో ఒక ఖైదీని అరెస్ట్ చేశారు. ఒక హత్య కేసులో అరెస్ట్ చేశారు. జైలు తీసుకుపోయారు ఆయన్ని. అక్కడ జైలు వార్డెన్ ఉంటాడు కదా, వంటగదిలోకి వెళ్తానని చెప్పేసి వెళ్ళాడు. వంటగది నుంచి బయటకు వచ్చాడు. ఆ జైలు ఎత్తైన గోడ, ఆ ఎత్తైన గోడ ఎక్కి ఆ గోడ మీద దూకేశాడు. వెతుకుతున్నారు, ఎక్కడ దొరకడు. ఏమంటే గోడకి దిగిపోయాడు. పోలీసులకు ఆశ్చర్యంగా ఉంది, ఇది గోడలో ఎక్కాడరా, నిచ్చెన లేదు, తాడు లేదు, ఎలాగ ఎక్కాడు గోడ? పాక్కుంటూ ఎక్కేసాడట ఈయన. పాక్కుంటూ దిగిపోయాడు. ఎన్ని అడుగులు గోడ? 21 అడుగులు గోడ. చిత్తూరు జిల్లాలో జరిగినటువంటిది, మొన్న జరిగింది. సుమారు ఒక 4 రోజుల క్రితం అనుకుంటాను. ఎలా? పాపం ఇద్దరు పోలీస్ ఆఫీసర్ని సస్పెండ్ చేశారు దీనికోసం. వీడు బాని తప్పించుకుని వెళ్ళిపోయాడు. దానికి కారణం ఏంటంటే మహానుభావుడికి కొండలు, గుట్టలు, కొబ్బరి చెట్లు ఎక్కే అనుభవం ఉందట. ఆ అనుభవం ఎలా పనిచేసింది చూసారా? సింపుల్గా గోడ ఎక్కేసాడు అనమాట. అలాగే ప్రార్థనా జీవితంలో అంటే అది నెగిటివ్ కావచ్చు, ఈ నెగిటివ్ నేను పాజిటివ్గా తీసుకుంటున్నాను. నన్ను దొంగ పోతే పోయాడు కానీ, కునికూరుడు పోతే పోయాడు కానీ, ఆడు మంచి నీతి నేర్పించాడు. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. అది జైలు గోడలు ఎక్కడానికైనా, దూకేయడానికైనా, పారిపోవడానికైనా, పట్టుకోవడానికైనా ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. అలాగే ఆత్మీయ అభివృద్ధిలో మనం ప్రాక్టీస్ బాగా చేసినట్లయితే ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ ఉండాలి. ఒక్కసారి ప్రాక్టీస్ పోయిందా అంతే సంగతులు, శత్రువు వచ్చి మనల్ని, అంతే కదా. బాక్సర్ నిరంతరం ప్రాక్టీస్ చేస్తాడు. మైక్ టైసన్తో ఫైటింగ్ వెళ్ళాలంటే మైక్ టైసన్ ఒక 5 గంటలు చేసాడు అనుకోండి బాక్సింగ్ ప్రాక్టీసు. మైక్ టైసన్తో బాక్సింగ్ వెళ్ళడానికి కనీసం 20 గంటలు ప్రాక్టీస్ చేయాలి. 1 గంట తక్కిన పంచి ఇసురుతాడు, అంతే, అయిపోయినట్టే. రైట్? సో దేవుని బిడ్డలారా, చివరిగా యోబు గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం చదువుతాం. చాలా జాగ్రత్తగా గమనించండి. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినం ఒకరి కొరకు తమ తమ ఇండ్లలో విందు చేయనే కూడినప్పుడు తమ ముగ్గురు అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలనని వారిని పిలిపించుచు వచ్చిరి. తర్వాత 5వ వచనంలో వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారుడు పాపం చేసి తమ హృదయములలో దేవుని దూషించురేమో వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమును లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తమై దహనబలి నర్పించి వచ్చిన యోబు నిత్యము అలాగు చేయ. ఎంత అద్భుతమైన విషయం! నిత్యము వీళ్ళు అతని కుమారులను వంతులు చొప్పున అనుదినము ప్రతిరోజు కూడా కూడుకుంటుండేవాళ్ళు. అందరూ కూడుకుంటున్నప్పుడు ఏమేమి మాటలు వస్తాయి కదా, ఆ మాటల ద్వారానే తలుపు చేసేసారేమో, ఇంక ఏ పొరపాట్లైనా జరిగాయేమో నా బిడ్డల వల్ల అని చెప్పేసి వీళ్ళు అనుదినము కూడుకుంటుంటే యోబు ఏం చేసేవాడంట? అనుదినము దహన బలి అర్పించేవాడు, అనుదినము ప్రార్థన చేసేవాడు. యోబు అలాగూ నిత్యము చేయుచుండెను. చూసారా ప్రాక్టీస్? అమ్మో ఏమో చూసేసారేమో, అమ్మో తప్పుగా చూసేసారు నా బిడ్డలు, ఒకవేళ తప్పుగా వేసారేమో అని ఎప్పటికీ భయపడుతూ ఎప్పుడు ప్రతిరోజు ప్రార్థన. ప్రభు ఎక్కడ చేశారు నా బిడ్డలు తప్పులు, కాయ తండ్రి. బలి అర్పించేసేవాడు ప్రతిరోజు బలి. వచ్చే దావీదు లాంటి వాళ్ళు కూడా అనుదిన బలి చేయలేదు. అలాగా ప్రతిరోజు బలి ఏంటి? నిత్యము ప్రాక్టీస్. ప్రతిరోజు మనం ఈ సంవత్సరం చివరిలో వస్తున్నాం అంటే, క్రిస్మస్లోకి వస్తున్నాం, సంఘం లేచి ఉంచుందాం ఒకసారి. మనం ఈ సెలబ్రేషన్స్లో పడిపోతున్నాం. హోలీ స్పిరిట్ గారు నాతో క్లియర్గా చాలా వార్నింగ్ చేస్తూ మాట్లాడినట్టు మాటలు మీతో మాట్లాడుతున్నాను.
నన్ను వారం చేసిన దేవుడు మిమ్మల్ని వారం చేయమని చెప్పమన్నటువంటి మాటలు నేను చెప్తా ఉంటున్నాను. ప్రతిరోజు కూడా మనం ఈ యొక్క చివరి దినాల్లో మరి ప్రాముఖ్యంగా మనం మర్చిపోయేటువంటిది ప్రభువుని. ఒకసారి బేరీజ్ వేసుకోండి. నవంబర్ 25 మనం ఈవ్ ప్రకటించిన దగ్గర నుంచి కూడా ఈ యొక్క క్రిస్మస్ యొక్క కార్యకలాపాలు మనం సాగిస్తున్నప్పటి నుంచి కూడా ఎన్ని గంటలు మనం ప్రార్థన చేసాం, ఎంతసేపు ప్రార్థన చేసాం, ఎన్ని వాక్యాలు చదివాం. మనం సెల్ఫ్గా ప్రార్థన ఈ పండుగలు వస్తున్నాయంటే అపవాది మనల్ని చాలా సింపుల్గా టెక్నిక్తో కొడతాడు. ఎలా తెలుసా? ఇల్లంతా చిందరవందర చేసేస్తారు. మోకాళ్ళు వేయడానికి కూడా ప్లేస్ లేనట్లుగా సున్నాలు వేసుకోవడం కోసమో, లేకపోతే ఇల్లు సర్దుకోవడం కోసమో అపవాది అంటాడు, ఇంకేం ప్రార్థన చేస్తావులే, చక్కగా సర్దుకున్న తర్వాత పండగలు అయిపోయిన తర్వాత ఆ తర్వాత నా వేరే ప్లాన్ నాకు ఉందిలే, అంతవరకు కూడా నువ్వు ప్రార్థన చేయక్కర్లే అంటాడు. ఇదే జరుగుతుంది ప్రతి కుటుంబాల్లో, గృహాల్లో. జాగ్రత్త ప్రియులారా. ఒకవేళ ఇంకా మన గృహాల్లో పండగ పనులు చేసేటువంటి క్రమంలో మన ప్రార్థనా గదులు చిందరవందరగా ఉందాయా? చాలా జాగ్రత్త. మన కుటుంబాలు చిందరవందర అయిపోతాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నాడు చిందరవందర అయిపోతుంది అనేది? కాదు, మన దేవుడు హెచ్చరిస్తున్నందుకు. మన జీవితాలు చిందరవందరగా ఉండకుండా ఉండాలంటే మన చుట్టూ ఉన్నటువంటి కంచె ఉండాలి. మన చుట్టూ ఉన్నటువంటి కంచె అలాగే ఉండాలంటే అపవాది మన కంచె ముట్టకుండా చూసుకోవాలి. అపవాది మన కంచె ముట్టకుండా ఉండాలంటే మన ఆత్మీయ జీవితంలో నిరంతరము యోబు వలె సాధన చేయాలి. నిత్య ప్రాక్టీస్ చాలా అవసరం. నువ్వు యోగా మానే, 6 ప్యాక్ ప్రాక్టీసులు మానే, ప్రాబ్లం లేదు. బాగా పాడాలని చెప్పి నీ గాత్రాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి క్రమంలో పాటలు పాడడం మానేసాయి, పర్వాలా. సెల్ ఫోన్ వాడడం మానేసాయి, నో ప్రాబ్లం. అవసరమైతే ఒకవేళ స్కూల్కి కాలేజీకి వెళ్ళకపోయినా పర్వాలే, కానీ ప్రార్థనను దేవుడిని నిర్లక్ష్య పెట్టవద్దు. చిందరవందర అయిపోతే మన జీవితాల్లో. దాని నిత్యము నువ్వు ఎప్పుడైతే అమల్లో పెట్టుకుంటావో హాయిగా హ్యాపీగా నీవు నేను ఉండగలుగుతాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, ప్రేమగల మా తండ్రి, నేను స్తుతిస్తుంటున్నాం, నేను గనపరుస్తుంటున్నాం. మాకు ఇచ్చిన ఈ ప్రిపరేటరీ సండే నూతన సంవత్సరంలోనికి మేము వెళ్ళబోతుంటున్నాం. ముందుగా నేను ఒక ప్రిపరేటరీ ఆదివారంగా మాకు ఈరోజు మాకు ఇచ్చావు. ఈ ఆదివారం నువ్వు మాతో మాట్లాడవని మేము నమ్ముచున్నాం. అలాగే బిడ్డలందరూ నమ్ముటకు సహాయం చేయండి. ఈ వాక్యం మా అందరి జీవితాల్లో ఫలింపచేయమని వేడుకునొచ్చు. నిన్ను నిర్లక్ష్య పెట్టేటువంటి స్థితి దయచేసి నాయన మాకు వద్దు ప్రభువా. ఎందుకంటే మేము బ్రతకలేం. ఖచ్చితంగా దేవుడు లేకపోతే మేము బ్రతకలేం ప్రభువా. మేము దేవుడు ఉంటేనే మేము బ్రతకగలం. దేవుడు ఇస్తేనే మాకు ఇవ్వబడింది కూడా మేము అనుభవించగలుగుతాం. లేకపోతే అది ఇవ్వబడింది లేదంటే మేము సంపాదించింది కూడా అలా చూస్తూ నాయన తండ్రి సొంగ కాచడం తప్పిస్తే మాకు ఏమీ మిగలదు. మాకు నాయన ప్రభా తండ్రి, సమస్తము నీ దగ్గర నుండి మాకు రావాలా. సమస్తము నీ ద్వారా నుంచి, నీ దగ్గర నుంచి మేము పొందుకోవాలి. అది మాకు ఆశీర్వాదం. అందుకు మేము నిత్యము నీతో ఉండాలా. ఆ రీతిగా నాయన ప్రభు నూతన సంవత్సరాన్ని ఎదుర్కోవడానికి బిడ్డలందరూ కూడా సిద్ధపడడానికి నీ కృపా సహాయం దయచేయమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందుకుని మరి నజరేయుడగు యేసు పరిశుద్ధ నామములో మిక్కిలి వినయంతో ప్రార్థన వేడుచుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్. సంఘం కూర్చునండి.